గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఓకే, ఇంకా బిగ్ బాస్ విషయానికి వస్తే ఫోక్ స్టార్లు అందరూ అంటే ఫోక్ స్టార్లు బిగ్ బాస్ కూడా వెళ్తున్నారు ఈ మధ్య మనం చూసాము. సో మీకు బిగ్ బాస్కి వెళ్ళాలని యాక్చువల్లీ సార్ బిగ్ బాస్ నేను అసలు నాకు ఇప్పుడు సీజన్ 7 నడుస్తుంది. సీజన్ 1 నుంచి 6 వరకు నాకు అసలు బిగ్ బాస్ అంటే ఏందో తెలియదు. ఓకే, నేను అసలు ఎందుకంటే టైం వేస్ట్ అన్న ఒక చిన్న ఎందుకంటే ఇప్పుడు ఎందుకు చూడడం అసలు బిగ్ బాస్ ఎందుకు అని అనుకున్నా. బట్ అది బీబీ 7కి వచ్చేవరకు ఇప్పుడు రీసెంట్లీ నేను రెగ్యులర్గా అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు కంటిన్యూగా చూస్తూనే ఉన్నా. అంటే బిగ్ బాస్ దేనికి అంటే అదొక మంచి లెసన్ నేర్పిస్తుంది జనాలకి. అంటే మనుషులు ఎట్లుంటారు అంటే ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క పర్సన్స్ వస్తారు అక్కడికి. సో ఎవరి గురించి ఎట్లా అనుకుంటారు అంటే జెన్యున్లీ అదంతా వాళ్ళ బిహేవియర్స్, వాళ్ళ మాటలు, వాళ్ళ మనస్తత్వాలు ప్రతిదీ అందులో మనం చూడొచ్చు. సో ఎవరితో మనం ఎట్లుండాలి, యాక్చువల్లీ ఏంది మనుషులు, అసలు సమాజం ఏంటి, టోటల్ ఒక సమాజాన్ని మనం అందులో చూడొచ్చు. సో నాకు మంచి నచ్చింది. తర్వాత ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే అందులో మనకు రీసెంట్గా పల్లవి ప్రశాంత్ వెళ్ళాడు, ఒక సామాన్యుడు పల్లవి ప్రశాంత్ వెళ్ళాడు. సో మన బ్రో నిజంగా నాకు తెలిసి చాలామందికి ఇన్స్పిరేషన్ అవుతాడు అబ్బాయి ఆ బ్రో. సో ఆ అన్న తర్వాత నాకు బాగా అంటే అన్నను చూడాలి. తర్వాత దాని తర్వాత మెయిన్ బోలే సార్ మా గురువు సమానులు. నాకు అసలు ఎంత ఎంకరేజ్మెంట్ చేసేదంటే సొమ్మసిల్లి సాంగ్ వచ్చిన తర్వాత నాకు కాల్ చేసి పిలిపించాడు. తమ్ముడు ఏం తమ్ముడు మొత్తము హల్చల్ చేసి పడేసినావు, అసలు ఈ మామూలు విషయం కాదు తమ్ముడు, ఇంత షార్ట్ పీరియడ్లో నువ్వు ఈ రేంజ్లో ఇది చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్, ఆల్ ద బెస్ట్. ఇట్లాంటి పాటలు ఇంకా వాడు, నీకు వేరే లెవెల్ ఇచ్చిండు నీకు దేవుడు వాయిస్. ఎట్లాంటి నేను ఓపెన్గా చెప్పాలి అంటే బోలే సార్ అంత మంచి మనిషిని నేను ఎక్కడ చూడలే. చాలామంది ఎట్లా అంటే కుళ్ళుకుంటారు, ఈర్షపడతారు. ఆయన నువ్వు లైఫ్ టైం నువ్వు ఒక మంచి స్టేజ్కి వెళ్ళిపోవాలి అని చెప్పేసి నన్ను ఆశీర్వదించాడు. సో నిజంగా బోలే సార్ థ్యాంక్ యూ సో మచ్. మంచి నిజంగా మీరు ఇచ్చే కొన్ని మాటలు, కొన్ని చేసే మోటివేషన్స్ కానివ్వండి చాలా ఇంపాక్ట్ ఇచ్చింది నన్ను, అంటే చాలా బలాన్ని ఇచ్చినాయి. సో ఖచ్చితంగా సార్ నేను మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నా. సో మీలాగానే నేను కూడా ఖచ్చితంగా ఒక స్టార్ అవ్వాలనుకుంటున్నా. సో థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ సార్. మీరు సపోర్ట్ చేస్తారు చాలామందికి. ఇప్పుడు మీరు బిగ్ బాస్లో కూడా చూడొచ్చు, జెన్యున్గా ఉన్నాడు. సో ఆయన విన్ అవుతాడా అవ్వడా అని పక్కకి పెడితే నా ఫేవరెట్ పర్సన్ బిగ్ బాస్లో. ఓకే, సో ఇప్పుడు తొలకరి సాంగ్ ట్రెండ్ అవుతుంది అన్నారు కదా. అవును సార్. ఒకసారి తొలకరి సినుకల్లే కురిసిందేవాన, నే నిన్ను చూశాక లోన, నింగిలో మెరుపల్లే మెరిసిందేమైనా, నువ్వు సెంతనుంటే గుండెలోన, గాలిలో ఈదుతున్నా నేను, మబ్బుల్లో తేలుతున్నా, నీటిలో తేలుతున్నా నేను, రాగలై పాడుతున్నా, ఏలో ఏలో ఎన్నియలో ఎన్నెన్ని మాయలు నా గుండెలో, ఏలో ఏలో ఎన్నియలో నీ వల్లనే పిల్ల ఈ వింతలో. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న సాంగ్ ఇది, చాలా వైరల్ కూడా అయింది, చాలా షార్ట్ పీరియడ్లో వైరల్ అయిపోయిన సాంగ్. ఓకే, ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసి ఆ ఫోక్ సాంగ్స్ తీయాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్? ఏం లేదన్న ఏంటంటే ఇప్పుడు సజెషన్ ఏం లేదు. చాలామంది ఏమనుకుంటారు అంటే వాళ్ళ సిచ్యువేషన్లు ఆల్మోస్ట్ నా సిచ్యువేషన్ కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఏంటంటే ఒకటి, మనం కళని నమ్ముకుంటే ఖచ్చితంగా అది మనల్ని ముంచదు, ఒక స్టేజ్ మీద అయితే ఖచ్చితంగా తీసుకెళ్తుంది. సో నేనేం చెప్తానంటే 2-3 పాటలకే మనం సక్సెస్ అవుతామని చెప్పేసి అక్కడే ఆగిపోకండి. ఏదో ఒక రోజు ఏదో ఒక పాట మిమ్మల్ని ఒక స్టేజ్లో నిలబెడుతుంది. ఇప్పుడు నన్ను కూడా ఈ చిన్నరాములు మాత్రమే తెలుసు జనాలకి, దానికంటే ముందు దగ్గర ఒక 5-6 పాటలు చేసిన, దగ్గరగా ఒక 6-7 లక్షల వరకు నేను లాస్ అయినా. కానీ ఈ పాట వచ్చిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి ఐ డ్రీమ్లో ఇంటర్వ్యూ ఇస్తున్నా. ఓకే, థ్యాంక్స్ ఫర్ కమింగ్ బ్రో, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. అండ్ ఐ డ్రీమ్ ప్రేక్షకులు కూడా నిజంగా చాలామంది నా పాటలు విని అండ్ నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా అప్కమింగ్ సాంగ్స్ని కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.